థర్డ్ డిగ్రీ చేయడానికి ఎట్లా చూస్తారు? అదే బ్రదర్, ఇప్పుడు అజిత్ కుమార్ అనేటువంటి క్యాండిడేట్ మీరు అందరూ చూశారు. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఎస్ఐ వినోద్ కుమార్ రెడ్డి, సిఐ వెంకటరెడ్డి, ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వీళ్ళు నలుగురు కలిసి ఒక దళిత కుటుంబానికి సంబంధించినటువంటి ఈ అజయ్ అనేటువంటి వ్యక్తి కాళ్ళు మొత్తం పనిచేయకుండా కొట్టి ఆల్మోస్ట్ చచ్చేంత పనిచేశారు బ్రదర్, చంపేసేంత పనిచేశారు. బికాస్ ఆఫ్ ఆయన చేసినటువంటి తప్పు ఏంటంటే వాళ్ళ ఇంట్లోనే కిరాయికి ఉండేటువంటి ఒక ముస్లిం గేటెడ్ కమ్యూనిటీ అంటుండే, ఐ థింక్ ఆ కమ్యూనిటీలో అక్కడనే కిరాయికి ఉండేటువంటి వ్యక్తులు వాళ్ళకి మధ్యలో ఏందో తెలియదు, మరి ఊడ్చే దగ్గర తుడిచే దగ్గర ఏదో ఉంటాయి కదా చిన్న చిన్నవి. ఆ క్రమంలో చిన్న పిల్లలు 16 సంవత్సరాల పిల్లోడు ఈ టిక్ టాక్ వీడియోస్ దాన్ని ఏమంటారు ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చేసుకునేటువంటి క్రమంలో ఇలా వీడియో చేసుకుంటుంటే ఆ ముస్లిం వాళ్ళ అబ్బాయి పక్కనే ఉండేటువంటి ఆ తల ఇది పడ్డదంట. సో అక్కడ 5 సెకండ్సే జస్ట్ అది వాళ్ళు పోలీసు వాళ్ళు ఇచ్చిన రిపోర్టే. 5 సెకండ్స్ వీడియో పడ్డందుకు ఖబర్దార్ లంజవడక నా వీడియో తీస్తావరా మాకేరోడే నువ్వు అని అంటే అనరానటువంటి భాషలో దుర్భాషలు ఆడి ఆ క్రమంలో ఆ పిల్లోని కొట్టి పోలీస్ స్టేషన్లో ఆ అబ్బాయితోని వాళ్ళతోని కేసు పెట్టించారు. రైట్, అది నిజంగా ఆయన ఏమైనా తప్పు చేసి ఉంటే కేసు పెట్టండి, మేము కాదనంటలే. 3 రోజులు ఉంచుకొని చిత్రహింసలు పెట్టి కాళ్ళ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించి కొట్టి కాళ్ళు పనిచేయకుండా చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందంటే బికాస్ ఆఫ్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు. దీని వెనకాల కాంగ్రెస్ పార్టీ లీడరు ఎవరైతే అక్కడ సంబంధించిన ఇప్పుడు పోటీ చేయాలనుకున్నటువంటి అజారుద్దీన్ ఎవరైతే ఉన్నారో, మరి ఆయన ఉన్నాడు లేదో నాకైతే తెలియదు, వాళ్ళైతే చెప్పుకుంటున్నారంట వీళ్ళ కుటుంబంతో. ఇంకొక ఆయన నవీన్ కుమార్ యాదవ్, వాళ్ళ అనిల్ కుమార్ యాదవ్, ఆయన వెనకాల ఉన్న రేవంత్ రెడ్డి, ఈ కాంగ్రెస్ పార్టీ అండదండలతోని ఇదంతా చేసినట్టుగా మేము భావిస్తా ఉన్నాం. నిజంగా చేయకపోతే గనక మీరు రండి, ముఖ్యమంత్రి గారు వచ్చి అందరినీ నిష్పక్షపాతంగా ఏ విధంగా మీరైతే మొన్న పటాన్చేరులో ఇస్నాపు మన పాశమలయారంలో కార్మికులు చనిపోతే పోయి ₹1 కోటి ఎలా ఇచ్చారో ఆ పిల్లోడు కాళ్ళు పనిచేయట్లేదు, రూపాయి కూడా ఇవ్వకండి. ఆ పిల్లోడు కాళ్ళు మంచిగా అయ్యేంతవరకు ట్రీట్మెంట్ ఖర్చులు మొత్తం మీరే చూసుకోండి. సరే బ్రదర్, నరాల వీక్నెస్ ఉన్నది. ఎప్పుడున్నదంట నరాల వీక్నెస్? ఈరోజు డేట్ ఎంత బ్రదర్ మీరే చెప్పండి. 12/7/2025 నరాల బలహీనత ఉన్నదని డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చిందండి. ఏ డాక్టరు? ఉస్మానియాలో పనిచేసేటువంటి ప్రభుత్వ డాక్టరు రంగలక్ష్మి, ప్రైవేట్లో కూడా ప్రాక్టీస్ చేసి మరి ఏమైనా చేసుకొని ఇవేమి ఇచ్చింది తెలుసా రిపోర్టు? 16వ తారీఖు చూడండి మంచిగా, 16/7/2025 రోజు ఆ అబ్బాయికి నరాల బలహీనత ఉన్నది. వీళ్ళు ఆరోపించేటువంటి ఆరోపణలు మొత్తం అసత్య ఆరోపణలు, తప్పుడు ఆరోపణలు ఉంటుంది. 16/7/2025 ఇంకా రాలేగా బ్రదర్, ముందే తెలిసింది కదా. రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు డేటుని కిందిని మీద చేసి ఇటువంటి బాధితులకు అన్యాయం చేయాలని చూస్తారు. నేను ఇచ్చింది కాదు కదా బ్రదర్, నేను తయారు చేసింది కాదు. ఇది స్టాంపు, సిగ్నేచర్, డేటు అన్నీ ఉన్నాయి. కాబట్టి దాంతో కాకుండా వాళ్ళ దగ్గరికి వచ్చి మీకు 5,000 ఇస్తాం, మీ 10,000 ఇస్తాం, మా ఉద్యోగాలు పోతాయి, మేము రిక్షా దొక్కి ఈ స్థాయికి వచ్చిన వాళ్ళం. రైట్, రిక్షా దొక్కి ఈ స్థాయికి వచ్చినటువంటి వాళ్ళు మీరు పేదోళ్ళ పక్షాన ఉండాలి కదా, గొంతులైన వాళ్ళ పక్షాన ఉండాలి కదా. తప్పు చేస్తే అలా జయకురా బాబు అని సంధానించేటువంటి ప్రయత్నం చేయాలి కదా. ఏడో కాంగ్రెస్ పార్టీ లీడరు వాళ్ళ వెనకాల ఉన్నాడని వాళ్ళు 5-10 డబ్బులు ఇచ్చారని వాళ్ళు తీసుకొని ఈరోజు అమాయకుడి మీద కేసు పెట్టారు కదా. 17 సంవత్సరాల పిల్లోడు బ్రదర్, మొగోళ్ళ వీడియోనే పడ్డదనుకో, దాని ద్వారా ఏమైతే బ్రదర్ నాకు అర్థం కాదు. తప్పు ఎవరు? వాళ్ళు కూడా చూశారు, చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నారు. ఈ అబ్బాయి పిల్లోడి పైన ఎఫ్ఐఆర్ కూడా అయింది, నేను కాదంటలే. వాళ్ళు ఇప్పుడు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే పోలీసులతో అప్పుడు పోయినప్పుడే ఏమ్రా లంజోడికి ఏడ్రాడు వీడియో తీసినోడు అని అన్నారంట. అంతా కొట్టారు మా కొడుకుని, మాకెవరు అండదండలు లేరు. వాళ్ళకి ఏముంటుంది బ్రదర్, చేసుకొని బతికేటోళ్ళకు అలా మీలాగా జర్నలిస్టులానో మాలాగా సమాజ స్పృహలో ఉంటుందని మేము అనుకోవట్లేదు. ఉన్నా సరే ధైర్యంగా క్వశ్చన్ చేస్తారని అనుకోవట్లేదు కదా, మేము అనుకుంటున్నాం. మాలాంటి వాళ్ళు వాళ్ళకి తోడైన తర్వాత వాళ్ళు ఈ విధంగా వాయిస్ రేజ్ చేసి ఇలా కొట్టడానికి ప్రధాన కారణం వలన మా కొడుక్కి ఇలా జరిగిందని వాళ్ళు వాయిస్ రేజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏదైతే నిన్న మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారిని కలవడం జరిగింది, అవును, మరి ఆయన ఎలాంటి భరోసా ఇవ్వలేదు? కలవనియాడు కదా. ఆయనకు ప్రజల ఇటువంటి ప్రాణాల కంటే కూడా ఆయన అధికారము, వాళ్ళ పదవులు, వాళ్ళ మీటింగ్లు ఇంపార్టెంట్ కదా. ఆరోగ్య శాఖ మంత్రి లేకపోతే ఇంకా చాలా మంది మాల మంత్రులు ఇక అదే బ్రదర్, పర్సనల్ కలవమంటే కలుస్తాం. రైట్, ప్రజలందరికీ సేవ చేయాలి, ఆయనకు టైం ఉండకపోవచ్చు. పెద్దవాడు 4 కోట్ల మంది జనాలు ఉన్నారు, వీళ్ళొక్క సమస్య లేదు, మేము కూడా అర్థం చేసుకోగలుగుతాం. అరే నడవలేనటువంటి బాలుని ఇటువంటి ఈ తమ్ముడే ఎత్తుకొని పోయాడు కదా. నా పక్కన ఉన్నటువంటి తమ్ముడే ఎత్తుకొని పోలీస్ స్టేషన్కి ఎత్తుకొని పోయాడు కదా. మీ కళ్ళు ఏమన్నా కాకులు పడిచినా చూశారు కదా టీవీలలో. మీలాంటి జర్నలిస్ట్ మిత్రులు ఎంతమంది అక్కడ మైకులు పెట్టి మాట్లాడారు కదా. మరి నిజంగా కాలు చేతులు ఉన్నోడైతే 2 రోజులు తిరుగుతాడు కదా, లేను పిల్లోడు కదా. వాళ్ళు ఆల్రెడీ ఉన్నాయి మొత్తం అమ్ముకున్నారు కదా, కార్లు అమ్ముకున్నారు, పొలాలు అమ్ముకున్నారు, అన్ని హాస్పిటల్ కోసం ఖర్చులు పెట్టుకున్నారు కదా బ్రదర్. వాళ్ళు మేమేమంటున్నాం,
ముఖ్యమంత్రులు మంత్రులు మీరు ధనవంతుల కోసము మీ రాజకీయ అండదండల్ని ఎవరైతే మీ వెనకాలండి పనులు చేస్తారో స్కీములు చేసేటువంటి గూండాలకు మీరు సపోర్ట్గా ఉండకండి. ఇటువంటి పేదవాళ్ళకు అండగా నిలబడండి. వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోకపోతే కనుక పెద్ద ఎత్తున న్యాయ పోరాటం చేస్తాం. ఆ పిల్లోని తీసుకొచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర కూర్చోబెట్టి ధర్నా చేస్తామని సందర్భంగా మీ ముఖంగా హెచ్చరిస్తా ఉన్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి.